ఈరోజు మీరు కూడా చూడటం జరిగింది పంటను ఎట్లా ఉందో ఏందా అని ఆయన మాటలోనే మీరు ఇప్పుడు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మేమందరం మా లింగారావు గారు పిలవగానే నమ్మకంతో వచ్చారు. జనరల్గా మెయిన్ మీటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఏదన్నా ఒక ప్రోడక్ట్ వాడాలి, కొత్త కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్లు వాడాలంటే రైతు భయపడి ఆలోచించే పరిస్థితి. అటువంటిది శ్రీయార్క కంపెనీకి సంబంధించి మొత్తం టోటల్ అన్ని ప్రోడక్ట్లు ఈయన క్రాప్ స్టార్టింగ్ నుంచి మైక్రో న్యూట్రియన్స్ కానీ, తర్వాత ఆర్గానిక్ ఉత్పత్తులు కానీ, ఫర్టిలైజర్ కానీ టోటల్ మన ఓన్లీ మన ప్రోడక్ట్లతోటే శ్రీయార్క అగ్రో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మంది ప్రతి ప్రోడక్ట్ వాడాడు. దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అనేది మీకు తెలియటం కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కంపెనీలు ఉంటాయి, ఏదో చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, అట్లా వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏదన్నా ఒకటి వాడాలి అంటే భయపడే రోజులు ఇవాళ. అటువంటి లింగారావు గారి మాటను నమ్మి ఈయన స్టార్టింగ్ నుంచి మా ప్రోడక్ట్లు వాడాడంటే నేను ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం. ఈ ప్రోడక్ట్లు వాడినందుకు క్రాప్ ఎలా ఉందనేది మీరు చూశారు కాబట్టి బాగుందా, క్రాప్ సాటిస్ఫైడ్గా ఉందా? మన ప్రోడక్ట్లు అయితే 100% ధన్యంగా ఉంటాయి, మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన ప్రోడక్ట్ ఏదన్నా పని చేయలేదు అనే రిమార్క్ వస్తే బిల్లు క్యాన్సిల్ చేస్తాను. అది కూడా లింగారావు గారు ఆల్రెడీ లింగారావు గారికి చెప్పున్నాను. మీకు ఏదన్నా ఎప్పుడైనా సరే శ్రీయార్క కంపెనీ ప్రోడక్ట్స్ నేను వాడాను పని చేయలేదంటే బిల్ క్యాన్సిల్. వాడండి బాబాయ్. మీరు ఏమండి Q7 ఓకే, ఎట్లా ఉందండి ఇది? ఓకే, ఇంకా అండి ఒకటి Q7 కోసం మీరు అన్న Q7 కోసం చెప్తాను. Q7 ఎలా అంటే అది త్రిప్స్ ప్లస్ వైట్ ఫ్లై వల్ల ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి, తామర పురుగు వల్ల, తెల్లదోమ వల్ల ఒక మొక్క నుంచి వేరే మొక్కకి వ్యాపిస్తుంది. దాన్ని కంట్రోల్ చేస్తూ మనకి యాంటీవైరల్ ఇచ్చాం, మనం 100 grams పౌచ్ ఇచ్చాము. అందులో దాంట్లో చిట్టాకు రావడానికి ఇంకొక రీజన్ ఏముంటుందంటే బోరాన్ లోపం వల్ల కూడా చిట్టాకు వస్తుందండి. అదున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని దాంట్లో బోరాన్ కూడా ఇచ్చాము. ఇటు మైక్రో న్యూట్రియన్స్ ఉన్నది, ఇటు వైరిసైడ్ ఉంది, అట్లాగే సెకండ్ బెస్ట్ అంటే నల్లి, తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ కంట్రోల్ చేయడానికి ఆల్ ఇన్ వన్. అది అంటే పురుగు పోదు.
మిగిలిన అన్ని విషయాలను పనిచేస్తుంది. ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది. చిన్న చిన్న పురుగు పోయిందండి దానికి కూడా. మరి పెద్ద పురుగు అనేది లెక్క పురుగు ఏదన్నా ఉంటే కొద్దిగా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు. ఇంకా కొన్ని ప్రోడక్ట్లు నీ మాటలో చెప్పాలరా, అన్ని ప్రోడక్ట్లు టచ్ చేశాను నువ్వు కంపెనీలో. గ్రోవిన్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉంటుందండి అన్న. మీ పేరు? గ్రోవిన్. మదర్వల్లి. ఓకేనా. గ్రోవిన్ వచ్చేసరికి ఇటు మైక్రో న్యూట్రియన్ సెగ్మెంట్ ఉంది, దాంట్లో మళ్ళీ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా ఇచ్చి ఇటు పెరుగుదల వస్తుంది, మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, హార్మోన్ బ్యాలెన్స్ వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ కంట్రోల్ అయ్యింది, ఫ్లవరింగ్ బాగా పూత రావడానికి 10 ఎకరాలకు 2 సార్లు. సూపర్. ఈ అభిప్రాయం కూడా మీరు చెప్తే వాళ్ళందరూ వింటారు. దాన్ని ఆయన కొట్టించేనప్పుడు గుడ్లు తోలాడుకుని కొట్టే వాళ్ళు ఉన్నారండి. ఓకే. కొత్త మంది వచ్చిందంటే మా అన్నకే ఇస్తాం ముందు, అన్న దీన్ని చెక్ చేయని, ఈ కొట్లో ఇలా జరుగుతుంది జాగ్రత్త అంటాడు. ఇప్పుడు ఒక ముందు క్లిక్ అయిన తీసుకురామని చెప్తాడు, బాగా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎక్స్పోజ్ ఆన్ వాళ్ళు ఉన్నారా? ఎక్స్పోజ్ ఓకేనా. తరుణ్ మన తరుణ్ బ్రదర్ చేను ఆకులు మొత్తం ఊడిపోయి ఏ నెలతో వచ్చాడండి నా దగ్గరికి. ఇట్రా ఏ నెలతో వచ్చాడండి, ఫోటో తీసుకుని ఎక్స్పోజ్ ఇచ్చాను, ఎక్స్పోజ్ ప్లస్ ఇచ్చాను. ఎట్లా ఉంది? 3 ఎకరాలు. ఓకేనా. సాటిస్ఫై అయినా ప్రోడక్ట్ వాడొచ్చా? చిట్టు టైపు బాగా బాగానే వస్తుంది. బర్రాకులు గట్రా ఏం రావట్లేదు కదా, లేకపోతే కనుపు ఎడమొచ్చి బయోకెమికల్ టైప్ అయితే లేదు. ఏ ప్రోడక్ట్ ఉండదండి. ఏ ప్రోడక్ట్ ఉండదు. నేను ఒక రైతు పెట్టాను, నేను పొలం పని చేస్తున్నాను. ఓకేనండి, నేను పొలం పని చేస్తున్నాను. సో రైతు నష్టపోయే పని అయితే ఏది ఉండదు మన ప్రోడక్ట్. ధైర్యంగా వాడండి. 100% గ్యారంటీ చెప్పి నీకు ప్రోడక్ట్ పని చేయకపోతే నేను బిల్ క్యాన్సిల్ చేస్తాను. నేను చెప్పిన కంపెనీ ఏదన్నా ఎండి మీ దగ్గరికి వచ్చి చెప్పినోడు నాకు చెప్పండి. ఓకేనా. అందరూ వాడండి, సపోర్ట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, నేను షాప్ పెట్టి 18 సంవత్సరాలు, ఇలాంటి కంపెనీలు చాలా చూశాను నేను. అయితే కొద్ది కాలంలోనే, అతి కాలంలో, తక్కువ కాలంలోనే వాటికి సైడ్ ఎఫెక్ట్ వచ్చి కానీ, లేదంటే పసుపు రంగు ఆకొచ్చి కానీ, గోడాలు అలాంటివి జరిగి అమ్మటే చేయటం కూడా మానుకున్నాను. మీ అందరికీ తెలిసి నేను అందరూ ఎంతమందిలో ఏ ఒక్కరు బాగోలేదన్నా ఆ ప్రోడక్ట్ తీసి పక్కనే చేస్తాను. మీ అందరికీ నేను చెప్పున్నాను లోగడ. ఈయన ప్రోడక్ట్లు 2 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఈయన ప్రోడక్ట్లు వచ్చిన కానీ ఏది ఇచ్చినా బాగుందనే టాకే తప్ప ఇది రియాక్షన్ వచ్చింది, లేదు దీని పండుగ వచ్చింది, పండుగ కూడా వచ్చిందని చెప్పడం కానీ, లేదు తగ్గలేదని చెప్పడం కానీ రిమార్క్ లేదండి. అందువల్ల ఏంటంటే ఈ కంపెనీ బాగుందని చెప్పి నేను ఈ సంవత్సరం చేయడం మొదలుపెట్టాను. అందరికీ ధైర్యంగా ఇవ్వగలుగుతున్నాను. మెయిన్ ఇంకొకటి ఏంటంటే, ఒక రైతు తోటి ఒక కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్లు అన్ని వాడించడం అనేది అది నిజంగా డేరింగ్. ఆ విషయంలో హరిబాబు చాలా అవకాశం ఇచ్చాడు. అన్నా నీ ఇష్టం, ఏది ఇస్తే అది వాడతానని మనకు అభయం ఇచ్చాడు ఫస్ట్ నుంచి. నేను కంపెనీ వాళ్ళు రికమెండేషన్ తీసుకొని, అన్న ఏమండి ఇలా ఉంది, దీనికి ఏం వాడదాం అని వాళ్ళని అడుగుతూ నేను టైం టేబుల్ ప్రకారం కొట్టుకుంటూ వచ్చాను. మొత్తం A to Z ఇతను మందు, ఈ కంపెనీ ఆర్కా కంపెనీ మందులే వాడిచ్చాను. అది ఆయనకి తెలుసు, వాటిని ఇక్కడ ఇచ్చాం. థ్యాంక్ యూ అండి. ఏమన్నా మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, ఇబ్బంది ఏం లేదు. అడగండి, ఇబ్బంది ఏం లేదు. చిన్న మాట, రోజు నా షాప్ దగ్గర అడగటం కాదు, ఇలాంటి రోజు మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్తే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకో కంపెనీ ఉంటుంది, అవి వాడుతున్నావా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నెగిటివ్ ప్రచారం ఎక్కువ. ఇవాళ మీటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక కంపెనీ నా కంపెనీ గురించి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదని తెలియటం కోసం మేము ఒక ప్రోడక్ట్ బయటకు వదలాలంటే మినిమం 10 నుంచి 15 సార్లు డెమోలు చేసుకుని మేమే చూసుకున్న తర్వాత కానీ ట్రయల్ చేసిన తర్వాత వాడానండి. మెయిన్ వచ్చేసి బొబ్బరు వచ్చి అడుగుపోయింది అనుకున్న దాన్ని కూడా వచ్చిన చెట్ల వరకు ఆగిపోయింది, అవి కూడా దుప్పుకున్నాయి, బాగా పనిచేసింది. ఆ దానికి మటుకి నెంబర్ 1కి పనిచేసింది బొబ్బరవి తీసేవని మరి. ఒకసారి కొట్టిన మళ్ళీ ఆగింది, ఉగ్రహం ఆగింది కాబట్టి మళ్ళీ ఎమ్మటే కొట్టిన పూర్తిగా అంతటితో ఆగిపోయింది. ఇప్పుడు బొబ్బర అనేది లేదన్న. ఎవరు పాలు. మీరు మిర్చి పంటకి ఏ ప్రోడక్ట్ వాడారు? ప్లస్. వాడక ముందు ఎట్లా ఉంది, వాడిన తర్వాత ఎట్లా ఉంది? వాడక ముందు ముడిపోయి మొత్తం, వాడాక గ్రోత్ కట్ వచ్చి మెత్తాన్ని వచ్చి మంచి క్వాలిటీ. రైతు సోదరు అందరూ వాడుకోదగ్గ ముందు వాడుకోవచ్చు. ఆల్రెడీ 2 సార్లు కొట్టాను. ఓకే, థ్యాంక్ యూ.